ఇండియన్ సినిమా హిస్టరీలో కొన్ని పేర్లు మాత్రమే టైంని క్రాస్ చేస్తాయి. రికార్డ్స్ని కాదు, రూల్స్ని బ్రేక్ చేసిన డైరెక్టర్స్ ఉంటారు. అలాంటి ఒక డైరెక్టర్ తెలుగు సినిమాని వరల్డ్ మ్యాప్ మీద పెట్టి ఇండియన్ సినిమా అంటే ఇది అని గ్లోబల్ ఆడియన్స్కి చెప్పిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. ఇది ఒక డైరెక్టర్ స్టోరీ కాదు, ఇది ఒక విజన్, ఒక డ్రీమ్, ఒక సినిమా రెవల్యూషన్ స్టోరీ. రాజమౌళి గారి జర్నీ ఈజీ కాదు. ఆయన ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ లెజెండరీ రైటర్. సినిమా బ్లడ్లో ఉన్నా కూడా రాజమౌళి ఫస్ట్ ఛాన్స్ సినిమాలో కాదు, టెలివిజన్ సిరీస్లో డైరెక్షన్తో స్టార్ట్ అయింది. టీవీలో వర్క్ చేస్తూ స్టోరీ టెల్లింగ్, ఎమోషన్, ఎలివేషన్ ఈ 3 వెపన్స్ని షార్ప్ చేసుకున్నారు. ఆయన నమ్మకం ఒకటే, బడ్జెట్ కాదు, హీరో కాదు, ఓన్లీ స్టోరీ కింగ్. 2021లో స్టూడెంట్ నెంబర్ 1తో డెబ్యూట్. సింపుల్ కాలేజ్ స్టోరీ కానీ నేరేషన్ పవర్ఫుల్. ఇండస్ట్రీకి క్లియర్ సిగ్నల్ వెళ్ళింది, ఈ డైరెక్టర్ డిఫరెంట్ అని. తర్వాత వచ్చిన సింహాద్రి మాస్ సినిమా డెఫినేషనే మార్చేసింది. ఎమోషన్స్, యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ సింక్లో ఉండేలా ప్రజెంట్ చేశారు. సైలో ప్యాట్రియోటిజం, ఛత్రపతిలో మదర్ సెంటిమెంట్ అండ్ పవర్ ప్యాక్డ్ ఎలివేషన్స్. రాజమౌళి సినిమా అంటే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ గూస్ బంప్స్ అని ఫిక్స్ అయిపోయింది. 2029లో వచ్చిన సినిమా మగధీర. ఈ సినిమా తెలుగు సినిమా హిస్టరీని 2 పార్ట్స్ చేసింది. బిఫోర్ మగధీర అండ్ ఆఫ్టర్ మగధీర. 100 crores డ్రీమ్ అనుకున్న రోజుల్లో రాజమౌళి అది రియాలిటీ చేశారు. గ్రాఫిక్స్, పీరియడ్ ఎపిసోడ్స్తో ఆడియన్స్ ఇమాజినేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మగధీర సక్సెస్తో రాజమౌళి జస్ట్ హిట్ డైరెక్టర్ కాదు, ట్రెండ్ సెటర్ అయ్యాడు. మగధీర తర్వాత అందరికీ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా బిగ్గర్ హీరో, బిగ్గర్ స్టోరీ. కానీ రాజమౌళి చేసింది ఒక ఎక్స్పెరిమెంట్. హీరో ఎవరు? ఏగలో రివెంజ్ స్టోరీ చెప్పడం అనేది ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం. ఆడియన్స్ నవ్వారు, డౌట్ పడ్డారు. రిలీజ్ అయ్యాక సైలెన్స్. ఏగ ప్రౌడ్ వన్ థింగ్, రాజమౌళి ఇమాజినేషన్కి లిమిట్స్ లేవు అని. 2015లో వచ్చిన బాహుబలి జస్ట్ సినిమా కాదు, ఒక ఫెస్టివల్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ క్వశ్చన్ కంట్రీ మొత్తం షేక్ చేసింది. బాహుబలి 2తో ఇండియన్ సినిమా ఫస్ట్ 1000 crore ఫిలిం. లాంగ్వేజ్ బ్యారియర్స్, రీజనల్ సినిమా లిమిట్స్ అన్నీ డిస్ట్రాయ్ అయ్యాయి. వరల్డ్కి ఒక మెసేజ్ వెళ్ళింది, ఇండియా సినిమా కెన్ మ్యాచ్ హాలీవుడ్ స్కేల్ అని. బాహుబలి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటే దానికి రాజమౌళి ఆన్సర్ RRR. ఫ్రీడమ్ ఫైటర్స్ని ఫిక్షనల్ స్టోరీలో మిక్స్ చేసి ఎమోషన్, యాక్షన్, ఫ్రెండ్షిప్ని ఎపిక్గా చూపించారు. నాటు సాంగ్ ఆస్కార్ స్టేజ్ మీద ఇండియాని ప్రౌడ్ చేసింది. రాజమౌళి ఇప్పుడు నాట్ జస్ట్ ఇండియన్ డైరెక్టర్, గ్లోబల్ ఫిల్మ్ మేకర్. రాజమౌళి సినిమా అంటే స్ట్రాంగ్ ఎమోషన్, క్లియర్ హీరోయిజం, పవర్ఫుల్ విలన్, గూస్ బంప్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గ్రాండ్ క్లైమాక్స్. ఆయన సినిమా స్కూల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎవ్రీ డైరెక్టర్ రాజమౌళిని కంపేర్ అవుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి అంటే పేరు కాదు, ఒక బెంచ్ మార్క్, ఒక బిలీఫ్. ఇండియన్ సినిమాకి లిమిట్స్ లేవు అని. ఫ్రమ్ స్టూడెంట్ నెంబర్ 1 టు RRR, ఫ్రమ్ తెలుగు సినిమా టు వరల్డ్ సినిమా. ఈ జర్నీ ఇన్స్పిరేషన్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎస్ఎస్ రాజమౌళి పేరు గోల్డెన్ లెటర్స్తో రాయబడుతుంది. జైహో రాజమౌళి. బాహుబలితో హిస్టరీని, RRRతో వరల్డ్ని షేక్ చేసిన రాజమౌళి ఇప్పుడు మన సినిమాని స్పిరిచువల్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వారణాసి ఒక సిటీ కాదు, ఒక సంస్కృతి, ఒక రహస్యం, ఒక మోక్షం. ఈసారి రాజమౌళి యాక్షన్ కాదు, ఆత్మ, కళ, భారతదేశం గురించి మాట్లాడబోతున్నాడు. ఇది సినిమా కాదు, ఒక అనుభవం. రాజమౌళి గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కాదు, ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఏంటి అని వారణాసి ఆన్సర్ చెప్పబోతుంది.